పెట్టు అవునా గత 40 సంవత్సరాల్లో రాయలసీమ వర్షం ఒకేసారిగా రావటం కొండ చేతికి 2 ఏళ్ల మీద పడటం 5 మరణించడం ఇది బాధాకరం. అన్ని మార్నింగ్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ లోకల్ పబ్లిక్ కానివ్వండి ఎంతో శ్రమించి నలుగురు ప్రాణాలు కాపాడటం జరిగింది. ఇది ఆ నలుగురిని కూడా ఆ మధ్యలోంచి రాళ్ళ మధ్యలోంచి తీయడం స్వయంగా ఆ నలుగురు ఈరోజు హాస్పిటల్లో కోరుకుంటా ఉన్నారు. ఆ నలుగురికి ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు చెప్తా ఉన్నారు. చిన్న ఆపరేషన్ ఒకటి జరగాల్సింది. ఆ కుటుంబాలు ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండే విధంగా వాళ్ళ పార్టీస్ కూడా జరుగుతాం. కొండ ప్రాంతంలో చాలా రోజుల నుంచి అనేక రకాలుగా వాళ్ళందరినీ కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం దానికి రహదారి సౌకర్యాలు కల్పించడం కానీ వీలైన చోట ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని అక్కడికి ఖాళీ చేయించి వేరే చోట పంపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క పర్టికులర్గా ఈ ఇంట్లో అయితే గతంలోనే అక్కడ ఖాళీ చేయడం జరిగింది. అయినా కూడా పేదవారు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడ కూడా స్థలం కొనుక్కొని అక్కడ చేసుకోవడం ప్రమాదం జరిగింది. రానున్న కాలంలో అలాంటి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొండ ప్రాంతం అంతా కూడా ఒకసారి పరిశీలించి ఇలాంటివి పునరావృతంగా ఉండేదానికి